ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజా నోటీసులతో పొలిటికల్ హీట్ రేపింది. అయితే రేపటి విచారణకు కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ కవితను ఈడీ 3 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ వర్గాలు ధృవీకరించాయి. గతంలో 2 సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 2 రోజులు విచారించిన ఈడీ తీరుపై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ నెల 18న విచారణకు రావాలని 4వసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇప్పటి వరకు 3 నోటీసులపై కూడా ఢిల్లీ సీఎం విచారణకు హాజరు కాలేదు. 4వసారి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మహిళలను ఇంట్లోనే విచారించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు కవిత. ఇప్పుడు మరోసారి నోటీసులు రావడంతో విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై లీగల్ టీంతో కవిత చర్చించినట్లు తెలుస్తోంది.